నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? బేసిక్గా వార్స్ అనేవి బార్డర్స్లో జరుగుతుంటాయి. అయితే ఒక్కోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర అలాంటి వార్సే జరుగుతుంటాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన మాస్ యాక్షన్ ఫిలిం కూలీ, ఈ రెండు సినిమాలు కూడా ఒకేసారి ఒకే రోజు బాక్స్ ఆఫీస్ వారికి సిద్ధమయ్యాయి. అయితే ఈ రెండు సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నా కానీ థియేటర్లన్నీ కూడా 100% ఆక్యుపెన్సీతో కలకల్లాడాయి. ఇది మాత్రం అన్ఎక్స్పెక్టబుల్. ఎందుకంటే థియేటర్లన్నీ కూడా మంచి సరైన సినిమా లేక వెలవెలబోతున్నాయి. రివ్యూయర్లే సినిమాలని చంపేస్తున్నారు, సినిమాలను ఆడనివ్వట్లేదని నిర్మాతలు బయ్యర్లు గగ్గోలు పెడుతున్నారు రివ్యూయర్స్ మీద. కానీ సరైన సినిమాలు, సరైన బాక్స్ ఆఫీస్ పొటెన్షియాలిటీ ఉన్న హీరోలు రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది? టాక్తో సంబంధం లేకుండా, రివ్యూలతో సంబంధం లేకుండా జనాలు థియేటర్స్కి పరుగులు పెడతారని ఇప్పుడు ప్రూవ్. అయితే ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మామూలుగా తలపడలేదు. ఒకటి వార్ 2 సినిమాకి, సినిమా మొదలెట్టినప్పుడు ఉన్న హైప్కి, ఆ సినిమా పైన ఉన్న అంచనాలకి, సినిమా రిలీజ్ టైం దగ్గర పడినప్పుడు ఉన్న హైప్కి అసలు సంబంధమే లేకుండా పోయింది. కానీ మరోవైపు కూలీ సినిమాకి అసలు సినిమా మొదలెట్టినప్పుడు హైప్ లేదు, ఆ సినిమా గురించి చర్చే లేదు. ఎప్పుడైతే వార్ 2 సినిమాకి గట్టి పోటీగా నిలబడిందో అప్పుడే కూలీ సినిమా పైన అమాంతం హైప్ వచ్చింది. ఆ హైప్ కూడా సరిగ్గా రిలీజ్కి వారం రోజుల ముందే వచ్చింది. అసలు అంత హైప్ ఎలా వచ్చింది, అంత బుకింగ్స్ ఎలా జరిగాయి అన్నది ఇప్పటికి కూడా పెద్ద మిస్టరీనే. కూలీ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయింది. కాకపోతే సినిమా పైన హైప్ లేకపోవడంతో ఒక పక్కా ప్లాన్ ప్రకారం వార్ 2 సినిమాకి పోటీగా రిలీజ్ చేశారు కావాలని. అయితే ఈ కూలీ సినిమా ఎప్పుడైతే వార్ 2 సినిమాకి పోటీగా రిలీజ్ అవుతుందని తెలిసిందో ఆడియన్స్ లో ఒక విధమైన ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అయింది. దానికి తోడు ఈ మీడియా ఛానల్స్ అన్ని కూడా వార్ 2 వర్సెస్ కూలీ, కూలీ వర్సెస్ వార్ 2 అని హైప్ ఎక్కించేశారు, జనాల మైండ్ లో ఇంజెక్ట్ చేశారు. దానివల్ల సినిమా పైన హైప్ అనేది అమాంతం పెరిగిపోయింది. దానికి తోడు ఈ వార్ 2 సినిమాకి అసలు ప్రమోషన్లే చేయకపోవడం, ప్రీ బుకింగ్స్ అనేవి ఓపెన్ చేయకపోవడం, ఆ వదిలిన టీజర్ కానీ, ఆ ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ ఆడియన్స్ లో పెద్దగా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయాయి. దానివల్ల ఈ కూలీ సినిమాకి హైప్ వచ్చింది అండ్ ఆ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా బాగా వైరల్ అయింది. దాంతో వార్ 2 సినిమా పైన కూలీ సినిమాకి ఒక ప్రమోషనే కాదు, ఈ సినిమాలో ఉన్నటువంటి స్టార్ కాస్టింగ్ అంటే రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, శోభిన్ ఇలాంటి స్టార్ కాస్టింగ్ కూడా బాగా కలిసి వచ్చింది. కానీ వార్ 2 విషయానికి వస్తే ఇద్దరు సూపర్ స్టార్స్ ఉన్నారు. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఉన్నాడు, మాస్ గాడ్ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. అయినా సరే ఈ సినిమాలో ఉన్న కంటెంట్ మ్యాజిక్ చేయలేకపోయింది. మొత్తానికైతే రిలీజ్ కంటే ముందు కూలీ సినిమా వార్ 2 సినిమా పైన పూర్తి ఆధిపత్యాన్ని చూపించింది. ప్రీ బుకింగ్స్ లో కావచ్చు, సినిమా పైన హైప్ కావచ్చు, థియేటర్ల విషయంలో కావచ్చు, అన్నింటిలో కూడా వార్ 2 సినిమా పైన కూలీ సినిమాదే అప్పర్ హ్యాండ్. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ లెక్కలన్నీ కూడా తారుమారయ్యాయి. వార్ 2 సినిమాకి, కూలీ సినిమాకి రెండింటికి మిక్స్డ్ టాకే వచ్చింది. అయితే కూలీ సినిమా పైన వార్ 2 సినిమానే కొంచెం బాగుంది అన్న టాక్ వచ్చింది. దాంతో బాక్స్ ఆఫీస్ లెక్కలన్నీ కూడా తారుమారయ్యాయి. రజనీకాంత్ లాస్ట్ మూవీస్ అన్ని కూడా అట్టర్ ఫ్లాపే. వెట్టయాన్, పేట, దర్బార్, లాల్ సలాం ఇవన్నీ కూడా అల్ట్రా డిజాస్టర్లే. అయితే జైలర్ సినిమా ఒక్కటి మాత్రమే సూపర్ హిట్ అయింది. అది కూడా డే 1 దానికి కూడా కలెక్షన్స్ లేవు. సినిమాలో కంటెంట్ బాగుండి ఆ సినిమాకి లాంగ్ రన్ లో కలెక్షన్స్ వచ్చాయి. అయితే కూలీ సినిమా విషయంలో అదంతా తారుమారైంది. సినిమాకి అసలు చెప్పలేనంత హైప్ వచ్చింది. ప్రీ బుకింగ్స్ కూడా దుమ్ము లేపింది. సినిమా కబాలి రేంజ్ లో హైప్ వచ్చింది. ప్రీ బుకింగ్స్ ద్వారానే కూలీ సినిమాకి దాదాపుగా 80 కోట్లు పైనే వచ్చిందంటే మీరే అర్థం చేసుకోండి. ఆ తర్వాత రిలీజ్ తర్వాత సినిమాకి టాక్ బాగుంటే 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కూడా దాటొచ్చని ఒక అంచనా వేశారు. అయితే కూలీ సినిమాకి డే 1 కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా 151 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అది కూడా మూవీ టీం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ 151 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ లో తెలుగు రాష్ట్రాల వాటా అప్రాక్సిమేట్లీ 26 కోట్లు ఉంది. ఇది మాత్రం మాస్ ర్యాంపేజ్ అనే చెప్పాలి. ఇక వార్ 2 విషయానికి వస్తే ఈ సినిమాకి మొదట్లో హైప్ లేకపోయినా రిలీజ్ తర్వాత కూలీ సినిమా కంటే బెటర్ అన్న టాక్ రావడంతో షోకి ఆక్యుపెన్సీ పెరుగుతూ వచ్చింది, కలెక్షన్లు కూడా పెరుగుతూ వచ్చాయి. డే 1 కంప్లీట్ అయ్యేసరికి వార్ 2 సినిమాకి వరల్డ్ వైడ్ గా 118 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. దాంట్లో తెలుగు రాష్ట్రాల వాటా 30 కోట్లు. అంటే మీరు అనుకోవచ్చు తెలుగు రాష్ట్రాల వాటా ఏంటి జస్ట్ 30 కోట్లే వచ్చింది అని. అయితే వార్ 2 అనేది డబ్బుడు సినిమా కాబట్టి ఈ సినిమా పైన హైప్ లేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పెద్దగా పట్టించుకోలేదు ఈ సినిమాని. అందుకనే తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమాకి గ్రాస్ కలెక్షన్స్ చాలా తక్కువ వచ్చాయి. మీరు దేవరా సినిమాని చూసుకున్నట్టయితే ఓన్లీ తెలుగు రాష్ట్రాల వరకే ఆ సినిమాకి వచ్చిన షేర్ 55 కోట్లు. ఇప్పటికి కూడా ఆ సినిమా టాప్ లో ఉంది డే 1 కలెక్షన్స్ విషయంలో.
కానీ వార్ 2 సినిమా ఆ అంచనాలని అందుకోలేదంటే ఈ సినిమా పైన హైప్ లేకపోవడం, ఈ సినిమా ఒక డబ్బింగ్ వర్షన్ సినిమా, డబ్డ్ వర్షన్ సినిమా అని అనుకోవడం వల్లనే ఈ సినిమా కలెక్షన్స్ అయితే తగ్గాయి. అయితే మొత్తానికైతే వార్ 2 సినిమాకి అలాగే కూలీ సినిమాకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మామూలుగా కూలీ సినిమాకి ముందొచ్చిన హైప్ దృష్ట్యా చూసుకుంటే వార్ 2 సినిమాకి అసలు కూలీ సినిమాకి వార్ 2 సినిమా దరిదాపుల్లో కూడా లేకుండా పోవాలి. కానీ దాదాపుగా కూలీ సినిమాకి దగ్గరగా వచ్చాయి కలెక్షన్స్. ఇది మాత్రం మాస్ ర్యాంపేజ్ అనే చెప్పాలి, ఒక ఎన్టీఆర్ స్టామినా అనే చెప్పాలి. కూలీ సినిమాకి వార్ 2 సినిమాకి మధ్య డిఫరెన్స్ జస్ట్ 30 కోట్లు మాత్రమే ఉంది. సినిమా హైప్ దృష్ట్యా చూసుకుంటే అంటే రిలీజ్ కంటే ముందు కూలీ సినిమా ఆకాశం అంత ఎత్తులో ఉంటే వార్ 2 సినిమా పాతాళంలో ఉంది. రెండింటికి మధ్య అంత డిఫరెన్స్ ఉంది. ఆ విధంగా చూసుకుంటే కూలీ సినిమా కలెక్షన్ల దరిదాపుల్లో కూడా వార్ 2 సినిమా ఉండకూడదు. కానీ రిలీజ్ తర్వాత లెక్కలన్నీ తారుమారయ్యాయి. ఇప్పుడు బుక్ మై షోలో గంటకి 60,000 టికెట్లు పైనే వార్ 2కి సోల్డ్ అవుతుంటే మామూలుగా ఈ కూలీ సినిమాకి జస్ట్ 26,000 టికెట్లు మాత్రమే సోల్డ్ అవుతున్నాయి. ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి గమనించండి. చూస్తుంటే డేటు లెక్కలన్నీ కూడా తారుమారయ్యి కూలీ సినిమా కలెక్షన్స్ ని భారీ మార్జిన్ తో వార్ 2 సినిమా క్రాస్ చేసే అవకాశం ఉంది. రిలీజ్ కంటే ముందు వార్ 2 సినిమా పైన హైప్ లేకపోవడంతో కూలీ సినిమా రేంజ్ ఎక్కడో ఉండడంతో ఇక వార్ 2 సినిమా పోయినట్టే అనుకున్నారు. కానీ రిలీజ్ తర్వాత లెక్కలన్నీ తారుమారయ్యాయి. చూస్తుంటే దేవరా సినిమాకి జరిగిందే ఈ సినిమా కూడా జరగొచ్చేమో అనిపిస్తుంది. దేవరా సినిమా టైంలో కూడా ఆ సినిమా పైన భారీగా ట్రోల్ చేశారు, నెగిటివిటీ తీసుకొచ్చారు, మిక్స్డ్ టాక్ ని స్ప్రెడ్ చేశారు. కానీ ఆ సినిమా మాత్రం డే 1 కలెక్షన్స్ నుండి లాంగ్ రన్ కలెక్షన్స్ వరకు అద్దరగొట్టింది. ఈ సినిమా కూడా చూస్తుంటే ఆ రేంజ్ లోనే హిట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇక పెద్ద సినిమాలు ఏవీ లేవు కాబట్టి లాంగ్ రన్ లో ఈ సినిమా పుంజుకునే అవకాశం ఉంది. డే 1 లో చూసుకుంటే దాదాపుగా కూలీ సినిమా దగ్గరగా వెళ్ళింది కలెక్షన్స్. కానీ రెండో రోజుకి మాత్రం కూలీ సినిమాని బీట్ చేసి భారీ మార్జిన్ తో బీట్ చేసే అవకాశం ఉంది. చూస్తుంటే అప్పర్ హ్యాండ్ మాత్రం ఇప్పటికైతే వార్ 2దే కనిపిస్తుంది. లాంగ్ రన్ లో కలెక్షన్స్ ఎంత వస్తాయో చూడాలి. మరి డే 2 కలెక్షన్స్ లో ఇంత జంప్ చూడడం గురించి, వార్ 2 సినిమా ఇంత జంప్ అవడం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.